విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. రే, ఆవిడికి గాని దొరికామంటే ఇన్నాళ్ళుగా నడిపిస్తున్న మన ఆర్గాన్ మాఫియా మొత్తం కుప్పకూలిపోతుందిరా. మన బాసును కూడా బయటికి లాగేస్తుంది. పోనీ పోనీ. సరే. రే, పోనీరా, పోనీ, త్వరగా పోనీ. పోనీ, పోనీరా. రే, వస్తుందిరా, పోనీరా. అరే, లాక్ అయిపోయామరా, దిగి పారిపోదాం. పొరపాటును కూడా దొరకకూడదురా. లోపల ఎవరున్నారో చెక్ చేయండి. పారిపోవాలి అనుకుంటే నువ్వు పారిపోవచ్చు. నేను ఎదురొస్తే నేరం వణికిపోవాలి, నేరస్తుడు లొంగిపోవాలి. లేదనుకో, అదిగో అలా ప్రాణం పోవాలి. నీకేం కావాలో చెప్పు. లొంగిపోతాను మేడం, నన్నేం చేయొద్దు మేడం. రే, లేరా, పద. ఎక్కండి. ఈ ఫైల్ ఎక్కడ పెట్టాను? మొత్తం బిల్స్ అన్ని దానిలోనే ఉన్నాయి. ఎక్కడ పెట్టాను? మా ఊళ్ళో ఓ పడుచోడు దెయ్యమంటే భయమన్నాడు. ఆ ఊళ్ళో ఓ చిన్నది నేనున్నాలే పదమన్నది. అలాగా? అంతేగా. అయితే మా ఇంట్లో ఓ పొట్టిదుంది, పిల్లి అంటే భయం అన్నది. ఈ ఇంట్లో లొట్టి పిట్టగాడు నేనున్నాలే అని వణుకుతున్నాడు. హాయ్ రే హాయ్,
పొట్టి పండు రోయ్ కళ్ళ ముందే తిరుగుతుంది రోయ్ చిరగ్గా. ఏం పోజురా ఏం టెక్కురా, ఏం పోజురా ఏం టెక్కురా, దీని పొగరు దించేయాలిరా. హాయ్ రే హాయ్ పొట్టి పండు రోయ్. అబ్బచ్చా 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 అబోరా పోకిరి రాజా, పోరా బంకర కూజా, అరే పోరా పింజారి బూజా, బూజా బూజా, అబ్బచ్చా 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 అబ్బచ్చా. హే ఓవే పొట్టి, ఇక్కడున్నది ఎవరో తెలుసా? ఒకడే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తల వంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. నువ్వు మొనగాడివి కాదురా, నువ్వేంటో నేను చెప్పనా? ఒక్కడే ఒక్కడు దొంగోడు, ఊరే తిట్టిన ముస్టోడు, గుడిలో అయ్యాడు పనివాడు, తలదించే పనులే చేశాడు. హే నోరు ముయ్యే. నా గురించి చెప్పావుగా, ఇప్పుడు నీ గురించి చెప్తాను చూడు. నువ్వు నా గురించి చెప్పేదేట్రా లొట్టి? నేను అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల, నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోను నీకు నేను తీసిపోను. నా సంగతేంటో తెలుసుకోవా, పోను పోను. నువ్వు అలా పాడేవు కదూ, బుల్లి బూతం లాంటి ఆడపిల్ల నువ్వు, కొరువి దయ్యంలాగా ఉంటావు. ఏ నోరు ముయ్యరా. ఛీ, నువ్వు నోరు ముయ్యే. ఏ పొర పని చూసుకో. నేను పని మీదే వచ్చానే, నువ్వే నన్ను డిస్టర్బ్ చేశావు. ఏ నీ మైండ్ స్టేబుల్ గా పెట్టుకోకుండా నన్ను బ్లేమ్ చేస్తావేంట్రా లొట్టి పిట్ట? హేయ్ అసలు నిన్ను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? రాత్రి చీకటికే భయపడ్డావు, నన్ను భయపెట్టేంత సీన్ నీకు లేదు. నేను చీకటికి భయపడ్డానేమో, నువ్వు పిల్లికే భయపడ్డావు పొట్టిదానా. పోరా. హే పోవే, నన్నేం చేయలేవు. హే, ఛీ. ఛీ! 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 మా చెల్లి ఇక్కడ ఉండటానికి చాలా ఇబ్బంది పడుతుంది. మనం ఊరెళ్ళి మళ్ళీ వచ్చేద్దామంటుంది. అరే ఏమ్మా సునైనా, నీకిక్కడ ఏంటి ఇబ్బంది? మీరిప్పుడు ఊరెళ్ళిపోతే పోచయ్య వచ్చాడనుకో, మళ్ళీ వెంటనే బయలుదేరి రావాలి కదా, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా పర్వాలేదండి, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. సునైనా, నువ్వేం చిన్నపిల్లవి కాదు, సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి గాని ఇలా మొండికేయకూడదు. నేను మొండికేయట్లేదండి, భయపడుతున్నాను. నాకేంటో చాలా అనీజీగా ఉంది ఇక్కడ. ఏమండి, పోనీ మీరిక్కడే ఉన్నారు కదా, పోచయ్య గారు వచ్చారో లేదో తెలుసుకొని ఆయన రాగానే మీరు నాకు ఫోన్ చేస్తే నేను ఒక్కదాన్ని వచ్చైనా సరే డబ్బులు తీసుకుని వెళ్తాను. మిమ్మల్ని వదిలేస్తే నెక్స్ట్ టైం నువ్వు ఒక్కదానివే వస్తావు. అప్పుడు నీకు డబ్బులు రావడం కాదు, నాకొచ్చే డబ్బులు పోతాయి. మేం మళ్ళీ వస్తామని చెప్తున్నాం కదా, అయినా మాకొచ్చే డబ్బుల గురించి మాకంటే మీరే ఎక్కువ టెన్షన్ పడుతున్నారేంటి? అదేం లేదమ్మా, నేను అందరి మంచి ఆలోచించేదాన్ని. అందుకే మీకు జరగాల్సిన మంచి మిస్ అవ్వకూడదని తాపత్రయపడుతున్నాను. మిస్ అయితే ఎంత కష్టమోనని ఆలోచిస్తున్నాను. ఓకే, మీరు వెళ్తామని అంటున్నారు కదా, సరే వెళ్ళండి. ఈ రాత్రికే మిమ్మల్ని పంపించేస్తాను. నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఈ రోజు రాత్రికే ఊరు వెళ్తానంది. మీరు భోజనాలు చేసి రెడీగా ఉంటే తనని ఇక్కడికే రమ్మని చెప్తాను. మిమ్మల్ని ఊళ్ళో దింపేయమని చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఆహా, నిండు నూరేళ్ళు మీకోసం అంటున్నాను. తనే ఫోన్ చేసింది, మాట్లాడుస్తాను. ఏ అను, ఎక్కడున్నావే? హలో మేడం, ఏంటి ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? పక్కన ఎవరైనా వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. చెప్పు, ఏంటి కాల్ చేసావు? మేడం, మన వాళ్ళు ఇంకో నలుగురిని తీసుకొస్తున్నారు అనుకున్నాం కదా, వాళ్ళని పోలీసులు పట్టుకున్నారంట.
అవును మేడం, అంబులెన్స్లో నలుగురిని తీసుకొస్తుంటే అనూష అనే ఆఫీసరు అరెస్ట్ చేసిందంట. అందులో ఒకరిని షూట్ చేసిందంట. ఆవిడ చాలా పవర్ఫుల్ ఆఫీసర్ అని తెలిసింది మేడం. అయితే మనం ఈ అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వాళ్ళని ఈ రాత్రి షిఫ్ట్ చేయకుండా కొంచెం టైం తీసుకుందామా మేడం? నో, బాస్ ఈరోజు రాత్రికే ఓల్డ్ డెన్కి ఈ అమ్మాయిలందరినీ షిఫ్ట్ చేయమన్నారు. అది కాక ఇక్కడ నేను ఏలూరు నుంచి తీసుకొచ్చిన అమ్మాయిలు వాళ్ళ ఊరు వెళ్ళిపోతామని ఒకటే గోడ చేస్తున్నారు. అందుకే వాళ్ళకు మత్తిచ్చేసి ఖచ్చితంగా ఈ రాత్రికి మనం షిఫ్టింగ్ చేసి తీరాలి. ఓకే మేడం, మన జాగ్రత్తలు మనం తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ డెన్లో పెట్టేద్దాం. తర్వాత బాస్తో మాట్లాడదాం. ఓకే, డన్. మీరు చెప్పిన టైంకి వచ్చేయండి. ఉంటాను. ఓకే మ్యామ్, బాయ్. వరహి, ఏంటి ఏదో టైంకి రమ్మని చెప్తున్నారు? అదేం లేదు, మీరు భోంచేసే టైంకి వాళ్ళని రమ్మని చెప్తున్నాను. సరే అండి. అయినా ఈ మాధవి గారు మనల్ని బయటికి పంపించడానికి అంతలా ఆలోచిస్తారేంటి? మనం ఈ ఊరికి రావటం కొత్త కదా, ఎక్కడైనా మిస్ అవ్వటమో ఏదైనా ప్రాబ్లం రావటమో జరిగితే ఇబ్బంది పడతామని భయపడుతోంది అంతే. పైకి మామూలుగా కనపడుతుంది గాని నాకంటే భయం ఎక్కువలా ఉంది ఆవిడకి. అది భయం కాదు సునేనా, బాధ్యత. మనని ఇక్కడికి తీసుకొచ్చింది ఆవిడే కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా రిటర్న్ పంపే బాధ్యత కూడా ఆవిడదే. అందుకే ఆ భయం. సరే కాని ఆవిడ్ని ఇంత ఒప్పించి మన బయటికి ఎందుకు వచ్చినట్టు? ఆ, అది ఎందుకంటే నువ్వు హాస్టల్లో ఉండటానికి కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నావు కదా, అందుకే కాసేపు ఇలా బయటికి తీసుకొస్తే రిలీఫ్గా ఉంటుందని. అవునా? నేనింకా నువ్వు చరణ్ గారి కోసం స్వీట్ కొనడానికి బయటకు వచ్చావేమో అనుకున్నాను. చరణ్ గారికి స్వీటా? నీకెలా తెలుసే? అయితే అక్క, నువ్వు వచ్చింది స్వీట్ కొనడానికే కదా? అంటే ఆయన మా చైర్మన్ గారు అబ్బాయి, మాకు ఎండి. జీతం ఇచ్చే మనిషి ఒక చిన్న కోరిక కోరితే అది చేయకపోతే బాగోదు కదా. అదీ కాక స్వీట్ షాప్ మనకి నడక దూరంలోనే ఉందని ఆయన మళ్ళీ నాకు మెసేజ్ కూడా చేశారు. అందుకే నాకు అర్థమైందిలే. సునీనా, నేనొకటి గమనించాను. ఏంటక్కా అది? నువ్వు మన ఊళ్ళో ఉన్నప్పుడు ఇంత కూల్గా లేవు, ఏదో పోగొట్టుకున్నట్టు డల్గా ఉన్నావు. హే సునైనా, అంటే అక్క అది ఊళ్ళో ప్రణయ్ కనిపించకపోవటం ఆ గొడవల వల్ల. నాకు అర్థమైందిలే. ఆ డిస్టర్బెన్స్తో నువ్వు చాలా మూడీ అయిపోయావు. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక హాస్టల్లో ఉండనని ఊరెళ్ళిపోతానని ఎందుకంత పట్టుపట్టావు? ఏమో అక్క, ఊళ్ళో ఉంటే అదొక ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ నాకు హాస్టల్లో ఉన్నా ఏదో చెప్పలేనంత అనీసీగా అనిపించింది. ఏదో దెయ్యాల కొంపలో ఉన్నంత ఫీలింగ్. దానికంటే ఊరెళ్ళి మళ్ళీ రావటమే కొంచెం బెటర్ అనిపించింది. అలా అయితే అటు ఊర్లో ఉండకుండా ఇక్కడ ఉండకుండా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. సునీనా, ఇదే చరణ్ గారు చెప్పిన స్వీట్ షాప్, పద. అక్క, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను.
ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి మేడం? గేవర్ స్వీట్ ఉందా? ఉంది మేడం. ఒక పీస్ ఇవ్వండి. ఓకే మేడం. ఇంటి లోపలికి వెళ్ళనా బయటే ఉండనా? హే, ఎందుకు ఫోన్ చేశావు? నువ్వు ఎంత తప్పు చేసావో నీకు తెలుసా? అవును, చేశాను. అందుకే అనుభవిస్తున్నాను. నేను చెప్పేది ప్రణయ్ని చంపిన విషయం కాదు. నేను రమ్మన్న చోటికి రాకుండా ఎస్కేప్ అయ్యి హైదరాబాద్ పారిపోవడం చాలా పెద్ద తప్పు. ఆ తప్పుకి చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తాను సునైనా. మర్యాదగా వెంటనే బయలుదేరొచ్చేయి. ఇక్కడ నేను ఒక్కడినే నిన్ను టార్చర్ చేస్తాను. అక్కడ నిన్ను టార్చర్ చేయడానికి నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. రేయ్, ఏం వాగుతున్నావురా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్ళంతా వచ్చి నీకు చుక్కలు చూపిస్తారు. నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టరు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా అడ్రస్ కనుక్కుని వచ్చి మరీ టార్చర్ చేస్తారు. ఒరేయ్, నువ్వు అసలు మనిషివేనా? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? టార్చర్ చేయట్లేదు, నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నేను లాభం పొందాలనుకుంటున్నాను. నా దగ్గర నీ వీడియో ఉంది కదా మరి. అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ వాడుకోకపోతే పిచ్చితనమే కదా. రేయ్, నీకు దండం పెడతాను. క్షణ క్షణం నన్ను ఇలా హింసించకు. వదిలే, నన్ను వదిలే ప్లీజ్. ఎవరతను? ఎవరు? చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వుండు. హలో హలో, అవతలు ఎవరు మాట్లాడుతున్నారు? మీరెవరు? ఏసీపీ అనుష. పోలీసా? యా, చెప్పు. నీతో మాట్లాడుతున్నది ఎవరు? ఈవిటీజింగ్ చేస్తున్నాడా? ఈవ్ టీసింగా? అదేం లేదు మేడం, అదేం లేదు. లేకపోతే ఎందుకలా కంగారు పడుతున్నావు? ఎవ్వరికి భయపడకు. చెప్పు, ఎవరతను? ఎక్కడుంటాడు? కంగారా? నేనేం కంగారు పడట్లేదు మేడం. కళ్ళల్లో భయం, ఫింగర్ షేకింగ్. టోన్ ష్రింకింగ్. నువ్వు బేసిక్గా భయస్తురాలివి. నీ భయాన్ని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. అయ్యో, అలాంటిదేం లేదు మేడం. ప్లీజ్ నన్ను వదిలేయండి. వదలను. నువ్వు మాట్లాడే మాటలు టార్చర్ పెట్టకు, హింసించకు అని ఓ ఆడపిల్ల తనని సంతోషపెట్టే వాడితో ఈ మాటలు మాట్లాడదు. ఎవరతను? మేడం, నేనెవరితో మాట్లాడితే మీకెందుకు? ఏం మాట్లాడితే మీకెందుకు? నేనేమీ మీకు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. ప్రాబ్లం నా నోటీస్కి వచ్చాక కంప్లైంట్తో పని లేదు.
అది క్లియర్ అయిపోవాల్సిందే. అవతలవాడు ఎంత పెద్ద రౌడీ అయినా, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా తప్పు చేస్తే లోపలికి వెళ్లాల్సిందే. భయం వదిలే. వాడి పేరు చెప్పు, నంబర్ చెప్పు. వద్దు మేడం, మీకు దండం పెడతాను, వదిలేయండి. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. చెప్తుంటే అర్థమవుతుందా? ఇలాంటి కేసులు ఎక్కడ మొదలై ఎక్కడ ఫినిష్ అవుతాయో నాకు తెలుసు. ఆ ఫోన్ ఇవ్వు. రాణి, ఫోన్ తీసుకో. వద్దు, వద్దు మేడం, ఆగండి. మీరు నా ఫోన్ లాక్కోవడానికి వీల్లేదు. నేను ఇవ్వను. నేను మీ మీద కేసు పెడతాను. రాణి, స్టాప్. మీరంతా ఎందుకు ఇలా చేస్తారు? నేరం జరగకముందే పోలీసులు సాయం చేస్తామంటే వద్దంటారు. నేరం జరిగిపోయాక పోలీసులు ఏం చేస్తున్నారు అంటారు. ఓకే, నువ్వెక్కడుంటావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ఆబ్లికేషన్ ఏంటి? నా పేరు సునైనా మేడం. మాది ఏ ఊరు కాదు, ఏలూరు, ఏపీ. నేను మా అక్క పని మీద వచ్చాం. మీ అక్కేది? అక్కడ స్వీట్ షాప్లోకి వెళ్ళింది. కళ్యాణి, ఒకసారి వారాహికి ఫోన్ చేయి.